రైట్ మరోసారి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి తెరపైకి వచ్చారు. వట్టినాగులపల్లికి సంబంధించిన ల్యాండ్ లడాయిలో ఒక భూ దందాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఇరుక్కున్న విషయం మీకు తెలిసిందే. రాఘవ కన్స్ట్రక్షన్ పక్కనటువంటి ల్యాండ్లో తను పూర్తిగా ఒక గోడ నిర్మించి గతంలో గోతి తీసి చాలా పెద్ద మొత్తంలో అక్కడ తెరలేపారు. అయితే ఎవరైతే కంప్లైంట్ రిజిస్టర్ చేశారో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన ఎస్ఐని కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఏ స్థాయిలో అధికార బలం అంగబలాన్ని అడ్డు పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లోని చాలా ప్రైమ్ ఏరియా అయినటువంటి వట్టినాగులపల్లిలో ల్యాండ్ కబ్జాలకు తెరలేపుతున్నారో చూస్తున్నాం మనం. సో విజువల్లో చూడొచ్చు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులు అని చెప్పి కనబడుతోంది. సో గతంలో ఇదే ల్యాండ్కి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేసింది. గ్రౌండ్కి వెళ్ళింది, అక్కడ ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉందో కూడా చూపించే ప్రయత్నం చేశాం. హైదరాబాద్ వట్టినాగులపల్లి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ సమీపంగా ఒక ప్రత్యేకమైన చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసుకొని మరి ఆ ల్యాండ్ కబ్జాకి తెరలేపుతున్నారు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి హర్షారెడ్డి పొంగులేటి కుమారుడు. సో మళ్ళీ అక్కడ పల్లవిషా అనేటువంటి మహిళ తన ల్యాండ్ని కబ్జా చేశారు అని చెప్పి గతంలో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సర్వే నెంబర్ 245లో అక్కడే ఎగ్జాక్ట్గా గోడని కూల్చివేశారు హర్షారెడ్డి మళ్ళీ. సో కోర్టు ప్రొటెక్షన్ని కూడా లెక్క చేయకుండా కొంతమంది దుండగుల్ని అక్కడికి పంపించి హర్షారెడ్డి అనుచరులు అక్కడ హంగామా చేస్తూ ఆ గోడని మళ్ళీ కూల్చివేశారు. సో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అంతే. మంత్రి గారు మరి అధికార పార్టీ మంత్రి నెంబర్ 2 అని చెప్పుకొని కబ్జాలకు తెరలేపేటువంటి మంత్రి కదా, అందుకే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కానీ ఏమాత్రం మహిళకు కూడా కనీసం భరోసానిచ్చే ప్రయత్నం చేయడం లేదు. కోర్టు ఆర్డర్లు ఉన్నా ప్రొటెక్షన్ ఉన్నా ఆ యథేచ్ఛగా అక్కడికి వెళ్ళిపోయి కూలగొడుతున్నారు. గతంలో కూడా మంత్రి పొంగులేటి కుమారుడు పైన భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. రాఘవ కన్స్ట్రక్షన్ పై గతంలో గచ్చిబౌలి పిఎస్లో కేసు కూడా నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ హర్ష కన్నేశారంటూ పొంగులేటి హర్ష ఆ భూమిపై కన్నేశారంటూ బాధితుల ఆరోపణలు గుప్పించారు. ఒకసారి ఆ స్పాట్ లో విజువల్ చూద్దాం మనం. అక్కడ పల్లవిషా అనేటువంటి మహిళ ఆ 245 నెంబర్ సర్వే నెంబర్ లో పల్లవిషా అనేటువంటి మహిళ భూమిలోకి చొరబడి దుండగులు ఎలా కూల్చివేతలు చేపడుతున్నారు, అక్కడ తన వారిపైన వాగ్వాదాన్ని దిగుతుంది. ఒకసారి విజువల్ చూద్దాం. लॉ को हाथ में कैसे लिया? ठीक है आप बाहर निकलिए प्लीज डोंट चले जाओ भाई, यहाँ से नहीं आना, चलो बाहर निकलिए आप। आपको कोर्ट का ऑर्डर नहीं मालूम है? बाहर निकलिए आप, ये गलत है, गुंडा। अभिनव साहब का अभिनव साहब का ये अभिनव का प्रॉपर्टी नहीं है, ये अभिनव का प्रॉपर्टी नहीं है ना। आप बाहर निकलिए, नहीं तो मैं आपको अभी पुलिस से बुलवा के आपको आज की तारीख में टुडे आज हमारे पास फिर से वही चीज रिपीट हुआ है, हिस्ट्री रिपीट हुई है। हमने उस वॉल को थोड़ा सा रिपेयर किया था, कुछ कदम मतलब कुछ हिस्से 300 मीटर की दीवार को रिपेयर किया था। उस दीवार को मेरे सामने उन लोगों ने तोड़ दिया। मैं और मेरे हस्बैंड खड़े थे और मेरे जितने भी वर्कर्स थे सबको ले जाके पुलिस में डाल दिया। मेरे वर्कर्स के फोन छीन लिए गए और उनको पुलिस में डाल दिया गया और मैं और मेरे हस्बैंड खड़े थे और वो लोग कर रहे थे ये क्राइम। और ताज्जुब की बात यह है, अफसोस की बात है कि पुलिस डिपार्टमेंट के 2 आदमी और गाड़ी हमको वहाँ पर वो रोज आते हैं, 4 महीने से वो लोग वहीं हैं। हर 2-2 घंटे 3-3 घंटे में उनकी गाड़ी वहाँ रहती है और आज भी उनकी गाड़ी वहाँ थी और देयर इज नो प्रोटेक्शन पुलिस वालों के सामने इतना बड़ा क्राइम हो रहा है। वो लोग दीवार तोड़ रहे हैं एंड दे आर स्टैंडिंग 1 किलोमीटर दूर। देयर इज नो मीनिंग। कोर्ट ने ऑर्डर दिया है हमें पुलिस प्रोटेक्शन का, लेकिन पुलिस वालों की हमें कोई हेल्प नहीं मिली। उन्होंने हमारी दीवार को सेकंड टाइम तोड़ दिया। इसका मतलब ये है कि पुलिस वाले भी सब मिले हुए हैं। पुलिस वालों का डिपार्टमेंट पर ये बहुत बड़ा काला धब्बा है, मैं कह सकती हूँ कि उन्होंने हमें सपोर्ट नहीं किया, उन्होंने पब्लिक को सपोर्ट नहीं किया, उन्होंने लेडीज को सपोर्ट नहीं किया। लेडीज जमीन है ये, उनको तोड़ने से रोकना चाहिए था। उनको पुलिस वालों का फर्ज था कि इनके ओनर को इन्फॉर्म करना चाहिए था, उनको तोड़ने से रोकना चाहिए था। उन्होंने उनको नहीं रोका और उन लोगों ने पूरी की पूरी जमीन हमारी तोड़ दी। सेकंड टाइम हमारा नुकसान किया गया है। ये क्या है? ये क्या है न्याय? ये अन्याय है, गुंडागर्दी है, ये सरासर गुंडागर्दी है। ये गलत हो रहा है, जो हो रहा है बहुत गलत हो रहा है। मेरा नाम पल्लवी शाह है, मैं 245 की ओनर हूँ।
రైట్. సో తన భర్త పైన తన పైన దాడి చేశారని, తన వర్కర్లను కొట్టి మళ్ళీ గోడను కూల్చేశారని, కోర్టు ప్రొటెక్షన్ పట్టించుకోలేదని, పోలీసులు కేవలం చూస్తున్నారు తప్ప ఏమాత్రం మాట మెదపకుండా వారిని పంపించకుండా వారికే భరోసా కల్పించారని చెప్పి మహిళ చెప్తోంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా. మధు, గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు గతంలో వాచ్లని ఇంపోర్ట్ చేశారని ఈడీ కేసులు నమోదు చేయడాలు, ఈడీ ఎంక్వైరీ చేయడాలు, ఆయన్ని చెన్నైకి సంబంధించి ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు, రకరకాల వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా కొన్ని మనం చూపించే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత ఎత్తున జరుగుతున్నా, ఏకంగా ముఖ్యమంత్రి సైతం దీనిపైన ఆగ్రహానికి గురయ్యారు అనే వార్తలు వచ్చినా ఇవన్నీ అవాస్తవాలేనా? మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికార బలంతో, అంగబలంతో తన పక్కనటువంటి ఒక మహిళా ల్యాండ్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ కబ్జా చేసి, గోతులు తీసి, గోడను కూల్చేసి, గోడను నిర్మించి రకరకాల స్టంట్లు చేశారు. పోలీస్ అధికారి కేసు రిజిస్టర్ చేస్తే పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కోర్టు ప్రొటెక్షన్ లెక్క చేయకుండా మళ్ళీ గోడను కూల్చేయడం ఎలా చూడాలి? పొంగులేటి కుమారుడి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క నిర్వాకాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? పల్లవిశాఖకు సంబంధించి ఆల్రెడీ కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 245లో ఈ పరిస్థితి, ఉధృత పరిస్థితి నెలకొంది. మొదటిసారి కాదు ఇది, రెండవసారి రిపీట్ అవుతా ఉంది. గతంలో డైరెక్ట్ గా మంత్రి కుమారుడు కొద్దిమందిని వెంట వేసుకుని ఆ ప్రాంతంలోకి వెళ్లి హంగామా చేసినటువంటి పరిస్థితి, వాళ్ళని బెదిరించి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ గతంలో చేశారు అనేటువంటిది వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ తీసుకునేసని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు నాకేం సంబంధం లేదు, చట్టం తన పని చేసుకుపోతుందంటూ మంత్రి పొంగులేటి స్టేట్మెంట్ చేశారు. కానీ తర్వాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ అత్యంత విలువైన భూమి కావడం, దాదాపు 300 కోట్లకు పైగా విలువైనటువంటి భూములు అక్కడ సంబంధించినటువంటి దానిపైన వీళ్ళకి కన్నుబడింది. అందులో భాగంగానే లోపలికి వెళ్లి ప్రహరీ గోడ నిర్మిస్తున్నటువంటి వారిని బెదిరిస్తూ మూతికి, తలకు మొత్తం పూర్తి స్థాయిలో మాస్కులు ధరించి వాళ్ళ ప్రహరీ గోడను మొత్తం కూల్చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు అరిచారు, గోలబెట్టారు, పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు రాలేదని చెప్తా ఉన్నారు. ఈ భూమికి సంబంధించి గతంలోనే హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు దుండగులు అంటూ వీళ్ళంతా కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. పల్లవిష అండ్ బ్యాచ్ అంతా కూడా వీళ్ళు మొదటి నుంచి మాకు రక్షణ కల్పించాలి, మా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఈ భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ఆడపిల్ల భూమి, ఆడపిల్లలకు ఇచ్చినటువంటి భూములు, ఆడపిల్లల భూములను గుంజుకునే ప్రయత్నం మంత్రి చేస్తా ఉన్నారు. స్వయంగా మంత్రి కుమారుడే హర్షారెడ్డి దీంట్లో ఉన్నాడు అనేటువంటిది వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. మరి పోలీసులు వచ్చినటువంటి వారికి ఆ స్థలానికి చేరుకున్న తర్వాత వీళ్ళకి కాకుండా గోడ కూల్చిన వారికి మద్దతు తెలిపారనేటువంటి ఆరోపణలు కూడా వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పల్లవిషకు సంబంధించినటువంటి మనం చూస్తా ఉన్నాం ఆ విజువల్స్ లో కానీ, వారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ. కాబట్టి గతంలోనే ఆల్రెడీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి ఒక ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు. మరి ప్రస్తుతం మంత్రి పొంగులేటి ఎట్లా రియాక్ట్ అవుతారు? ఈ ఘటన జరుగుతా ఉంది, ఆల్రెడీ అసెంబ్లీ సెషన్ నడుస్తా ఉంది. ఈ అంశం పైన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇది సెకండ్ టైం రిపీట్ కావడం పైన రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉంది అనేటువంటి ఒక అంశాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకునే అవకాశం ఉంది. పదే పదే ఆల్రెడీ సందర్భాల్లో ప్రస్తావిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, ఇట్లా చాలా మంది నాయకులు ప్రస్తావిస్తా ఉన్నారు మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి కుమారుడి ఇష్యూ. ఈ దీంట్లో మరి ఈ ఘటన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతారు? వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేస్తా ఉన్నారు, ఎవరి తరఫున కంప్లైంట్ తీసుకుంటారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్. అంటే గతంలో కూడా ఇదే మాదిరిగా ఆరోపణలు వచ్చాయి. మొన్న ఈ మధ్య రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో ఒక క్రషర్ నడుస్తోందని అక్కడికి వెళ్ళిపోయి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు అక్కడ కూడా సంచలనం రేపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఖమ్మం మినిస్టర్గా ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొని ఈ స్థాయిలో ప్రతిపక్షాన్ని కార్నర్ చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తోంది? అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది ఆయన పైన? ఆల్రెడీ క్రషర్ల ఏర్పాటు అక్రమంగా చేసి అక్కడ ఉన్నటువంటి రాళ్లను, మట్టిని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటిది, అక్రమ క్రషర్లు ఉన్నాయనేటువంటిది బీఆర్ఎస్ ఒక నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్లారు. వీళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి టీం గతంలో పరిశీలించినటువంటి పరిస్థితి, కంప్లైంట్ చేశారు. అయినా ఇప్పటివరకు చర్యలు లేవు, అది మాకు సంబంధం లేదు అనేటువంటిది. ఒక కంటైనర్ ఉంటే ఆ కంటైనర్ పైన రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటే దాన్ని బీఆర్ఎస్ టీం అక్కడికి వెళ్తా ఉన్నారు, నిజ నిర్ధారణ కమిటీ అనేది, దానికి పెయింట్ కూడా వేసినటువంటి విజువల్స్ ని వీళ్ళు బయటపెట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ టీం. అయినప్పటికీ చర్యలు లేవు. ఎందుకంటే మంత్రి కుమారుడు సంబంధించినటువంటి ఘటన గతంలో జరిగితేనే
కేసు నమోదు చేసినందుకు ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో పూర్తి స్థాయిలో అధికారులు అంతా కూడా పోలీసు యంత్రాంగం మంత్రి కనువు చూపు మేరలోనే పనిచేస్తా ఉన్నారు, కనుసైగలతో పనిచేస్తా ఉన్నారు. ఈ అక్రమ క్రషాల పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అనేటువంటిది గతంలో స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయింది. వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి ఘటన కేవలం మంత్రే కాదు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువులతో కూడా అక్రమంగా అక్కడ కొంత మైనింగ్ క్రషర్లు ఏర్పాటు చేశారు, మట్టిని అన్నిటిని తరలించుకుపోతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ చేస్తా ఉంది. చూడాలి మరి అధికార పార్టీ వైపే పోలీసులు మద్దతు తెలుపుతా ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా బీఆర్ఎస్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తంగా పొంగులేటి హర్షారెడ్డి వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వట్టినాగులపల్లిలో తనకు కానటువంటి భూమిని వేరే ఒక మహిళ తన ఓన్ ల్యాండ్ని గతంలో కబ్జా పెట్టారు, పోలీసులు కేసు నమోదు చేశారు, పోలీసు అధికారి ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ కోర్ట్ ప్రొటెక్షన్తో తను అక్కడ గోడ నిర్మించుకుంటూ ఉంటే గోడను సైతం మళ్ళీ కూల్చివేసే ప్రయత్నం. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు వచ్చి మంత్రి అయిన తర్వాత చేసిన నిర్వాహక విధానట్టుగా అందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వేలెత్తి చూపిస్తున్నారు. పొంగులేటి హర్షారెడ్డి గతంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇదొక అంశం. సో ఇది కూడా కొన్ని రోజుల పాటుగా సాగుతూనే ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం పైన అనేక రకాల ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రతిపక్షాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క నిర్వాకాన్ని రోజుకో చొప్పున బయటపెడుతోంది ప్రతిపక్షాలు. కానీ గవర్నమెంట్ మాత్రం సైలెంట్గా ఉండిపోయింది పొంగులేటి విషయంలో. అంటే ఆయన మంత్రి అయింది, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చింది, కేవలం ఆస్తులు కాపాడుకోనికి కబ్జా చేసేయడానికేనా అన్నట్టుగా అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సో పొంగులేటి నిర్వాకం చూస్తుంటే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకి, తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలకి ఎలా రియాక్ట్ అవుతారు? అసెంబ్లీ సెషన్ జరుగుతోంది కాబట్టి అసెంబ్లీ సెషన్లో అయినా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది. దానిపై మరి పొంగులేటి ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. कि पुलिस वाले भी सब मिले हुए हैं, पुलिस वालों का डिपार्टमेंट पर ये बहुत बड़ा काला धब्बा है. అక్టోబర్ ఎండ్లో ఎఫ్ఐఆర్ అయింది నా భార్య పల్లవి షా ఇంకా ఇద్దరు డాక్టర్స్ పేరు మీద వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245లో 20 acres ల్యాండ్. దానిలో మా పక్కనే న్యూ జిమ్ డెవలపర్స్ ఇంకా 4-5 ఉన్నాయి. వాడు డెవలప్మెంట్ మీద పక్కన ల్యాండ్ తీసుకొని ఎంక్రోచ్మెంట్ చేసిందండి. మా భూమిలో ఎంక్రోచ్ చేసి ఒక 2-3-4 ఎకరాలు కబ్జా చేసి ప్రయత్నం చేసి నా గోడలు అప్పుడు కొట్టేసి ఒక 70 హెంచ్మెన్ వచ్చినాయి, బాడీ గార్డ్స్ ఉంటే వచ్చేసి మాస్క్ అప్పుడు డ్యామేజ్ చేసింది. చాలా మాకు కష్టాలు అయింది. దెన్ హైకోర్టులో ఆర్డర్, నేను లోవర్ కోర్టు ఇంటర్మ్ ఇంజంక్షన్ తెచ్చిన, మళ్ళీ హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత ఇవాళ మళ్ళా రాఘవ కన్స్ట్రక్షన్ న్యూస్ అండ్ పీపుల్ స్టాఫ్ వచ్చి మా రిపేర్ అవుతున్న గోడలకు మొత్తం కూలగొడుతుంది. పోలీస్ కూడా పక్కనే ఉండి మాకు ప్రొటెక్షన్ ఏం దొరకలేదు. మా స్టాఫ్కి పట్టుకొని తీసుకొని పోయినాయి. ఇద్దరు పోలీస్ స్టాఫ్ డిటైన్ చేసినాయండి. నాకు హైకోర్టు ప్రొటెక్షన్ ఉంటే కూడా మాకు ఏం ప్రొటెక్షన్ దొరకలేదు. పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా విఫలం అవుతుంది. మాకు అంత హెల్ప్ఫుల్ లేదండి. మనకు పోలీస్ హైకోర్టు ప్రొటెక్షన్ ఇస్తే కూడా పోలీస్ ఇస్తలేదు. ప్లస్ లిటిగెంట్ పీపుల్ వాళ్ళు హరాస్ చేస్తున్నాయండి. మా ముంగట్నే ఇద్దరు ఉంటే కూడా వచ్చేసి మా ముంగట్నే ఒక 7-8% ఉండి ఆయన గుల్లగొట్టిందండి. మా రిపేర్ వాల్ రిపేర్స్ ఆ పక్కనే ల్యాండ్ తీసుకుని న్యూ జైన్ హర్ష పొంగలేటి పార్ట్నర్ డెవలపర్ డైరెక్టర్ చూడాను వాళ్ళ స్టాఫ్ని వచ్చింది. వాళ్ళు రాఘవ కన్స్ట్రక్షన్ కూడా చెప్తే వాళ్ళ స్టాఫ్ అక్టోబర్ ఎండ్